రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు జూన్ 12వ తేదీన పునఃప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా పర్వతగిరి మండల విద్యాశాఖ అధికారి గాయలి లింగారెడ్డి మాట్లాడారు. అమ్మాయిలు 3094, అబ్బాయిలు 2513 మంది ఉన్నారు. దీంట్లో మన పాఠశాల విషయానికి వస్తే లోకల్ బాడీ స్కూల్ 49, ప్రైవేట్ స్కూల్స్ 8, కేజీబీ 1, తర్వాత మోడల్ స్కూల్ 1, ట్రైబల్ వెల్ఫేర్ 1, ఆ తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ ఉంది, బాయ్స్ ఉంది, ఆ తర్వాత సోషల్ వెల్ఫేర్ స్కూల్ 1 ఉంది. టోటల్ స్కూల్ వచ్చేసి 62 ఉంటాయి. అందులో లోకల్ బాడీ 49, ప్రైవేట్ 8 అన్నది. ఇక టీచర్స్ విషయానికి వస్తే మండల పరిధిలో ప్రస్తుతం ఈ రోజు వరకు అయితే అనుమతి లేని స్కూళ్ళు లేవు. ఏమన్నా ఈ అకాడమిక్ స్టార్ట్ కాకుండా ఏమన్నా స్టార్ట్ చేస్తే వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా అనుమతులతోనే నడపవలసిన అవసరం ఉంది. దాన్ని క్రిమినల్ చర్యలకైనా సిద్ధపడతాం. ఖచ్చితంగా బడిబాట కార్యక్రమం తీసుకుంటే వాస్తవంగా 6వ తారీఖు నుంచి స్టార్ట్ కావాలి. మే 1 నుంచి మన డిఎస్సి వారి ఆదేశానుసారంగా మే 1 నుంచే స్టార్ట్ అయింది, కొనసాగుతుంది. ఈ మధ్య ట్రైనింగ్ వల్ల ఒక వారం బంద్ అయింది. ఆ తర్వాత మళ్ళీ 6వ తారీఖు నుంచి బడిబాట కార్యక్రమం ప్రతి పాఠశాల ఉధృతంగా చేయడానికి సిద్ధపడతారు. మా ఒక టార్గెట్ ఏంటి అంటే 20% విద్యార్థులను, మినిమం 20% విద్యార్థులను పెంచాలనే ఆలోచనతో ఉంది. విద్యార్థులలో పేరెంట్స్లో కొంత స్పందన వచ్చింది. మేము అనుకున్న పర్ఫార్మెన్స్ నిలబెడతానే ధైర్యం అయితే మాకు వచ్చేసి వాస్తవంగా 6 నుంచే మళ్ళీ ఈ 2వ విడత బడిబాట కార్యక్రమం చేయడం జరుగుతుంది. అది 6వ తారీఖు ఏంటంటే మన పేరెంట్స్ మీటింగు, మెగా మీటింగ్ పెట్టి దాంట్లో కొంత ఎక్స్ప్లెయిన్ చేసి దానివలన ఇంకా పిల్లలు పెంచడానికి మార్గాలు ఏర్పాటు చేసుకోవడానికి కొరకు చేయడం జరిగింది. ఉపాధ్యాయులు ఎంత దాదాపు 215 మంది పనిచేస్తున్నారు. ప్రస్తుతం అయితే విద్యార్థుల కొరత లేదు, ఉపాధ్యాయుల కొరత లేదు. ఒకవేళ విద్యార్థుల స్ట్రెంత్ కనుక మేము అనుకున్నట్టు పెంచితే దాని కొరకు మేము ప్రత్యేక మార్గాలు ఆలోచించడం జరుగుతుంది. ప్రతి పాఠశాలకు ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన ప్రతిష్టాత్మక భాగంగా పాఠ్య పుస్తకాల పంపిణీ జరుగుతుంది. నోట్బుక్స్ ఆల్రెడీ పంపిణీ చేయడం జరిగింది. యూనిఫామ్స్ కూడా మెగా పేరెంట్స్ మీటింగ్లోనే ఏ స్కూల్ ఆ స్కూల్ ఇవ్వమనేది జరుగుతుంది. ఈ లోకల్ స్కూల్లో ప్రారంభించడం కూడా జరిగింది. నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి ఇక్కడ పంపాలి. గతంలో కొన్ని ఫెసిలిటీస్ లేని వాస్తవమే. ఏంటంటే దాంట్లో ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం అనేది ప్రస్తుతం లేకుండే, కానీ ఇప్పుడు వాటిని ప్రారంభించిన గత సంవత్సరం నుంచి ప్రారంభించినాం కాబట్టి పంపించాలి. అన్ని విధాలు నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారు. అన్ని వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా డెవలప్మెంట్ జరిగింది. ముఖ్యంగా ప్రతి పాఠశాలకు ప్యానల్ బోర్డులో ఒకటి ఐఎఫ్పి ప్యానల్స్ వచ్చినాయి. సైంటిఫిక్గా బోధన చేయడానికి కూడా జరుగుతుంది. ఇక్కడ పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఏఏ క్లాసులు కూడా ఒక పాఠశాల ప్రారంభం చేసినాము. ఈ పాఠశాల అయిపోయిన తర్వాత ప్రతి పాఠశాలకు ఆ ఏఏ పాఠశాల క్లాసులు కూడా జరుగుతాయి. కాబట్టి తల్లిదండ్రులు బాగా ఆలోచించి మనం ఉదాగా వాళ్ళు పిల్లల మీద ఖర్చు పెట్టేది ఇప్పుడు పెట్టితే తర్వాత చివరి పరిస్థితుల వరకు వాళ్ళు ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తారు. కాబట్టి ఏ రూపాయి ఖర్చు పెట్టకుండా మధ్యాహ్నం భోజనము, వారానికి 3 సార్లు ఎగ్స్, తర్వాత మంచి పాఠశాల వసతులు ఉన్నాయి. కాబట్టి మా పాఠశాల పంపితే, ప్రభుత్వ పాఠశాల పంపితే ప్రజలు కూడా సుఖవంతమైన జీవితం గడపడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ పంపాలని కోరుచున్నాం. గత పరీక్ష ఫలితాలు ఎస్ఎస్సి పరీక్ష ఫలితాలు చూసుకుంటే మన దగ్గర 536 మంది విద్యార్థులు అటెండ్ అయ్యారు మొత్తం మన మండల వ్యాప్తంగా. దాంట్లో 473 మంది పాస్ అయ్యారు. అంటే 88% మెంబర్స్ పాస్ అయ్యారు. కాబట్టి దాంట్లో ఇంకా మెరుగైన పరిస్థితి ఏంటంటే మన ప్రభుత్వ పాఠశాలలో మంచి హైయెస్ట్ 5